అంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలమట, కట్టుకునేందుకు ఇల్లట. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకి ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ భీమవరంలో కనిపిస్తా ఉందా? కనిపించడం లేదు కదా. మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు సంతకాలు పెట్టి, ఈయన సంతకం పెట్టి 3 ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన 2014లో ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తి ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టో తెస్తున్నాడట. ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 అట, ఆ మేనిఫెస్టోలో సూపర్ 7 అట, ఆ మేనిఫెస్టోలో ఇంటింటికి కేజీ బంగారం అట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తాడట. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ఏమన్నా నమ్ముతారా? ఏం చెల్లెమ్మ నమ్ముతారా? మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడు